హలో లవ్లీ కిచెన్ ఫాలోవర్స్, ఈరోజు మనం కాకరకాయ నిల్వ పచ్చడిని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ఇది ఒక నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి. దీనికోసం కాకరకాయలని నీట్గా కడిగేసి పొడిగుడ్డతో తుడిచి ఆరనివ్వాలి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీనిలో కొద్దిగా పసుపు, ఉప్పు వేసి ఒక గంట పాటు వదిలేయాలి. ఇప్పుడు మనం ఒక పెద్ద నిమ్మ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోవాలి. ఈ కాకరకాయలు మొత్తం 1/2 కేజీ అండి. పక్కన పెట్టుకున్న కాకరకాయల్లో నీళ్ళన్నిటినీ కూడా ఈ విధంగా పిండేయాలి. ఇప్పుడు ఒక మూకుట్లో తాలింపు గింజలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, కొద్దిగా ఎండుమిర్చి యాడ్ చేసుకొని దోరగా వేగనివ్వాలి. 1 నిమిషం వేగిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువని యాడ్ చేసుకోవాలండి. ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని మీడియం సైజులో కట్ చేసుకొని వీటిని కూడా మనం దోరగా వేగనివ్వాలి. కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు కూడా వేగనివ్వాలండి. ఈ విధంగా కలర్ మారిన తర్వాత ఇందాక పక్కన ఉంచుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా అన్నిటినీ వేసేసి మగ్గనివ్వాలి. దీనిలో ఇప్పుడు కొంచెం పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలండి. 10 నిమిషాల తర్వాత ఈ విధంగా మెత్తపడతాయి. ఇప్పుడు ఇందులో మనం చింతపండు గుజ్జు వేసుకొని ఇంకొక 10 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. తర్వాత దీనిలో 100 గ్రాముల వరకు బెల్లం వేసుకుంటున్నానండి. ఈ బెల్లం కూడా మొత్తం కరిగేంత వరకు ఉడికించుకోవాలి. ఇది నెల రోజుల పాటు నిలవ ఉంటుందండి. ఇప్పుడు దీనిలో తగినంత కారం కూడా వేసుకొని కలుపుకొని 10 నిమిషాలు మూకుట్లోనే ఉంచుకొని చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవాలండి. మన కాకరకాయ పచ్చడి రెడీ.